హాయ్, దిస్ ఇస్ మీదిల్ల వసంత్ యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ఇది రాగి పిండి అంటే తయ్య పిండి అంటారు కదా. ఈ రాగి పిండి మిశ్రమాన్ని ఇది ఒక గ్లాస్ తీసుకొని ఇందులో కొన్ని వాటర్ అయితే కలుపుకొని చిక్కగా అయితే వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా చిక్కగా కలుపుకొని పెట్టుకొని ఇట్లా మంచిగా నీట్గా చిక్కగా కలుపుకొని పెట్టుకోవాలి ఒక బౌల్లో. కలికుండలోంచి కలి అయితే కొంత ఒక చెంబెడు నీళ్ళ టైప్లో తీసుకొని ఈ కలి ఇట్లా మంచిగా నీట్గా కలగలిసేటట్లా ఇది చూసుకోవాలి. మా ఇంట్లో కలికుండ ఉంది కాబట్టి కలి అయితే ఇట్లా భద్రపరచుకొని ఈ కలి మంచిగా నీట్గా వేడి అయినాక ఈ మిశ్రమాన్ని దాంట్లో వేస్తే అంబాలి అయితే తయారవుతుంది. చూస్తున్నారు కదా, ఈ కలి మంచిగా వేడిగా అయినాక 2-3 అంటే ఇట్లా పొంగులు వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని దీంట్లోకి వేయాలి. వేసినట్లయితే అంబలి అయితే రెడీ అయిపోతుంది. ఓకే, అందరికీ గుడ్ మార్నింగ్. ఇది అంబలి తయారు చేసే విధానం. ఫస్ట్ ఒక గిన్నెలో బియ్యం కడిగిన నీళ్ళు అండ్ వంచిన గంజి అయితే తీసుకొని వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత అది మంచిగా వేడి అయిన తర్వాత వేడి అంబలి అయితే రెడీ అయిపోయింది. చూడండి అంబలి ఎంత నీట్గా ఉందో. ఇది మొత్తానికైతే అంబలి తయారు చేసే విధానం ఆల్రెడీ మనం ఒక ప్లేట్లో అయితే పోస్తున్నాం, దాన్ని అయితే చూద్దాం. ఇది అంబలి మన ప్లేట్లో అయితే ఉంది కదా. ఇప్పుడైతే ఈ అంబలిని అయితే మనం తాగుదాం. అందరికైతే గుడ్ మార్నింగ్ చెప్తాడు మా దివ్యశ్రీ. మీ అందరికీ అయితే గుడ్ మార్నింగ్ అయితే చెప్తుంది. చెప్పు, హాయ్ చెప్పు. ఇట్లా చెప్పు, ఇట్లాను. అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్, అడ్వాన్స్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అని చెప్పవా? మా చైత్ర లేదు, మొహం కడుకుంటుంది కాబట్టి ఇక్కడ కూర్చున్నది. చైత్ర ఇంట్లో వస్తే దీన్ని దింపి అది వస్తుంది అన్నమాట కదా. చెప్పు, బడికోతా ఇంకా నెక్స్ట్ ఇయర్ పోతావా? పోతావుగా బడికి? అప్పవా? ఇప్పుడే లేచింది మా దివ్యేశ్వరి. అది మొత్తానికి అయితే ఇంట్లో అట్లా మార్నింగ్ ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి 6:30 అయితే అయ్యింది. మార్నింగ్ అంటే మా ఇంట్లో ఇట్లే ఉంటాం. పొద్దున్నే లేచి నేను ఆల్రెడీ ఫోన్ కడుకొని మా దివ్యశ్రీ ఈరోజు స్కూల్ లేదు కాబట్టి పొద్దుగాలు లేస్తుంది. స్కూల్ ఉన్నదనుకో లేట్గా లేస్తుంది మా దివ్యశ్రీ. స్కూల్ లేనప్పుడే జల్దీ లేస్తుంది. స్కూల్ ఉన్నదనుకో 7:30 అవుతుంది. అప్పుడు లేచి ఎమ్మడెమ్మడి ఇదేసి దెబ్బలు పడుతుంటే అంతా గందరగోళంగా అయితే ఉంటుంది. ఆల్రెడీ వస్తుంది మా చైత్ర. మంచిగా మొహం కడుక్కున్నది, బొగ్గుతోనే అయితే మొహం కడుక్కుంటుంది మా చైత్ర. హాయ్ చెప్పు ఒకసారి అందరికి. హాయ్. తుడుచుకుంటావా? తుడుచుకో. మా చైత్ర ఎట్లా తెలుసా, బ్రష్తో వేస్తుండే, తర్వాత ఏమైందంటే బొగ్గుతోని కడుక్కుంటుంది ఇప్పుడు మా చైత్ర కదా. చైత్ర
ఇట్రా చెప్పు ఒకసారి చెప్పు ఒకసారి చెప్పు. బొగ్గుతో తోముతా నువ్వు? బొగ్గుతోనైతే తోముకుంటుంది మా చైత్ర. ఆ బ్రష్తోని కూడా తోముతుండే ఫస్ట్. తర్వాత ఎందుకు కానీ నేను బొగ్గే తోముతా అనేసి ఒక ప్యాకెటే పెట్టుకున్నది బొగ్గులది, ఇట్లా కవర్. ఆ బొగ్గులతో తోముతుంది అనమాట మా చైత్ర. మరి ఏందో నాకు అర్థం కాదు. తినవు కదా బొగ్గులను, అదే మరి తిన్నావు అనుకో ఎట్లా పడతాయి. మింగను ఉమ్మిస్తా అనేసి అంటుంది మా చైత్ర. ఒక రోజు ఎంతవరకు వచ్చినాయి? తుడుచుకున్నది చూడండి ఎట్లా తుడుచుకున్నారో. చెల్ల దాని మీద వేస్తుంది. దా ఇట్రా ముందుకు రా. కూర్చు మీద వేస్తున్నావా? దా ఇట్రా తెలిసిరా. ఒకసారి వీళ్ళకు హాయ్ చెప్పు. ఒకసారి వీళ్ళందరికీ హాయ్ చెప్పవా? చెప్పు ఇప్పుడు చెప్పు. అబ్బా అబ్బా. ఓకే రైట్. అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. ఇది ఫ్యామిలీ స్టార్ అంటే ఇట్లా ఉంటాడు చూడు. అసలైన ఫ్యామిలీ స్టార్ రీల్స్లలో సినిమాలు చూసేది. అసలైన ఫ్యామిలీ స్టార్ అంటే నేనే కదా పప్పి. మరి నీవు ఇయ్యవా? పక్కిచ్చింది ఆగా చెల్లెతో ఇప్పించుకుంటా. చెల్లెతో పప్పి దా. పప్పి అమ్మా నిద్రమాపుదా ఉంది చైత్ర. ఒక రౌండ్ లేట్ దాకా వచ్చినాయి. ఏబిసిడీలు అన్నీ వస్తాయి. ఏబిసిడీలు ఇట్లా అన్నీ వస్తాయి. బాగా ఆడమని చూడు. ఆడుకోపో. అది మొత్తానికైతే ఫ్యామిలీ స్టార్, నిజమైన ఫ్యామిలీ స్టార్ అంటే ఇప్పుడు ఉంటాడు. ఇట్లా మామూలుగా సినిమాలలో చూస్తుంటారు కదా. సినిమా అయితే రిలీజ్ అయ్యింది ఫ్యామిలీ స్టార్ అని. ఎట్లుందో అయితే తెలియదు. రివ్యూలు అయితే వస్తున్నాయి, చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో. మన ఇంట్లో ఒకసారి అయితే సినిమాకి ఇట్లా వెళ్ళినట్టయితే ఎట్లుందనేది ఎక్స్ప్లెయిన్ అయితే చూద్దాం మనం. అప్పటి వరకు అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. అంతకంటే ముందు మనం ఈ అంబలు అయితే టేస్ట్ అయితే చేద్దాం ఒకసారి. అంబలు అయితే అద్భుతంగా ఉంది. ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇప్పుడు వద్దు, మధ్యాహ్నం తాగాలి. నైట్ థమ్స్అప్ తెప్పించుకున్నది, ఇప్పుడే తాత మొహం కడుపుకుంది అనేసి చల్లారుతుంది. ఇప్పుడు వద్దు డాడీ, మధ్యాహ్నం తాగాలి దాన్ని. ఇప్పుడు అమ్మాలు తాగుతూ నీ బాల అది. ఎండలు అయితే మండిపోతున్నాయి, జాగ్రత్తగా అయితే ఉండండి. ఇప్పుడు ఆల్రెడీ స్కూల్ పిల్లలు హాలిడేస్ అయితే ఉన్నాయి. 10th క్లాస్కి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఇంటర్కి ఎగ్జామ్స్ అయిపోయినాయి. కాబట్టి ఏదో 6th 7th 8th 9th చిన్నపిల్లలు బడికి అయితే పోతున్నారు. మా చైత్ర ఇట్లా ఒక పూట బళ్ళు, అందరికి ఒక పూట బళ్ళు అయితే ఉన్నాయి కదా. ఈ ఎండలకు పిల్లలు అయితే జాగ్రత్త, బయటికి అయితే వెళ్ళనీయకండి. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది మంచి వ్లాగ్తోని. పిల్లలు ఈ ఎండాకాలంకు సంబంధించి ఎట్లా ఉంటారు, ఎట్లా చేయొద్దు, ఎట్లా చేయాలి, ఫర్దర్గా ఎట్లా ముందుకెళ్ళాలన్న విషయం అయితే నేను నెక్స్ట్ వీడియో అయితే రెడీ చేస్తున్నా. అది మొత్తానికి చూద్దాం ఎట్లా అవుతుంది అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ. వన్స్ అగైన్ ఈరోజు సండే కదా, హ్యాపీ సండే, అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ ఆల్, బాయ్ బాయ్.